ఎవడి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు మనం కంటిన్యూషన్ ఆఫ్ ది యూజ్ ఎఫెక్ట్ హుక్. సో నిన్న మనం యూజ్ ఎఫెక్ట్ అంటే ఏంటి, లైక్ ఎలా వర్క్ అవుతుందని చూసుండే కదా. సో ఈరోజు మనం ఇప్పుడు అదే యూజ్ చేసి సో సైడ్ ఎఫెక్ట్స్ ఎలా పర్ఫామ్ చేయాలి అని చెప్పేసి ఇప్పుడు మనం చూద్దాం అనమాట. సో అందులోనే లైక్ మనము ఈ గెట్ రిక్వెస్ట్ అనేది ఎలా చేస్తారు ఏంటి అనేది మనము ఇప్పుడు చూద్దాము. ఓకేనా. సో లైక్ మనకి ఏపీఐ అని చెప్పేసి లైక్ మనకి ఏపీఐ కాల్స్ అనేవి ఉంటాయి అన్నమాట. ఓకే. సో మనకి డిఫరెంట్ ఏపీఐస్ ఉంటాయి. ఓకే. అంటే లైక్ మెథడ్స్. ఓకే. ఏపీఐ మెథడ్స్. ఓకే. సో మెథడ్స్ వచ్చేసి లైక్ మనకి బై డిఫాల్ట్‌గా లైక్ గెట్. ఓకే. సో పోస్ట్. ఓకే. ఇన్‌పుట్ తర్వాత డిలీట్. ఓకే. సారీ డిలీట్. ఓకే. సో ఇవి మనకి నార్మల్‌గా ఉండే ఏపీఐ హెచ్‌టిటిపి రిక్వెస్ట్‌లు అన్నమాట. ఓకే. సో లైక్ హెచ్‌టిటిపి రిక్వెస్ట్స్. ఓకే. సో చేయొచ్చనమాట వీటిని. ఓకే. సో లైక్ గెట్, పోస్ట్, పుట్, డిలీట్. ఓకే. వీటినే క్రెడ్ ఆపరేషన్స్ అని గూడా అంటారు. ఓకే. సో మనం వీటి గురించి ఇంకా ఫర్దర్‌గా క్లారిటీగా నేను ఇంకా చెప్తాను. యూ నో నీడ్ టు వరీ. బట్ ఇక్కడ మీరు లైక్ అంటే రియాక్ట్‌కి వచ్చే ముందే మనం లైక్ జావా స్క్రిప్ట్‌లో గూడా డిస్కస్ చేసుండే. ఓకే. ఒకసారి చూడండి ప్రీవియస్‌గా వీడియోస్‌లో. ఓకే. సో గెట్ రిక్వెస్ట్ అంటే ఏంటి అంటే సో మనకి డీబీ నుంచి డేటా తీసుకొస్తదనమాట ఇది. ఓకే. సో ఇట్స్ గోయింగ్ టు గెట్ ది డేటా ఫ్రమ్ డీబీ అనమాట. ఓకే. సో ఈ డీబీ నుంచి మనకి తీసుకొని వస్తదనమాట ఇది. ఓకే. సో పోస్ట్ అంటే మనం డేటాని పోస్ట్ చేయడము. పుట్ అంటే లైక్ అప్డేట్ చేయడము. డిలీట్ అంటే ఉన్న డేటాని డిలీట్ చేసేయడం అనమాట. ఓకేనా. సో ఇలా మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హెచ్‌టిటిపి రిక్వెస్ట్‌లు ఉంటాయి. ఓకే. సో ఇప్పుడు అందులో మనము ఈ యూజ్ ఎఫెక్ట్‌లో చేసేది ఏంటి అంటే మనము గెట్ రిక్వెస్ట్ చేస్తామన్నమాట ఎప్పుడైనా గానీ. ఎందుకు అంటే సో మనకి కాంపోనెంట్ అనేది రెండర్ అయినప్పుడు అంటే సో లైక్ మనకి ఫర్ ది ఫస్ట్ టైము రెండర్ అయినప్పుడు మనకి లైక్ గెట్ రిక్వెస్ట్ అయిపోయి ఇక్కడ మనకి డేటా అనేది చూపెట్టాలి. రైట్. దానికోసం మనం ఇప్పుడు గెట్ రిక్వెస్ట్ అనేది చేయాలి. ఓకే. సో దానికోసం నేను ఏం చేశానంటే మనం బూట్‌స్ట్రాప్ అని చెప్పేసి మనకు ఒక లైక్ ఫ్రేమ్‌వర్క్ ఉంటుందన్నమాట. సీఎస్ఎస్ ఫ్రేమ్‌వర్క్. దాన్ని యూజ్ చేస్తున్నా అనమాట. ఓకే. సో దానికోసం మనం ఇక్కడ ఏం చేద్దాము అంటే లైక్ నేను ఒక డివిజన్ చేసేసుకుంటున్నా. ఓకే. సో ఇక్కడ వచ్చేసి డివిజన్. ఓకే. సో ఇది లైక్ మనం టాప్‌లోకి పెట్టేసుకొని ఓకే. సో దీన్ని ఇప్పుడు మనం డిజైన్ చేద్దాము. ఓకే. సో క్లాస్ వచ్చేసి మనకి ఇక్కడ క్లాస్ నేమ్స్ అని చెప్పేసి ఉంటుంది. ఓకేనా. సో మనకి చేంజ్ ఉంటుందన్నమాట. ఓకే. సో మనకి బీజీ ప్రైమరీ అని చెప్పేసి పెట్టేస్తే ఓకే. సో తర్వాత టెక్స్ట్ వైట్. ఓకే. అండ్ ప్యాడింగ్ 4 ఆర్ లైక్ 3. ఓకే. అండ్ టెక్స్ట్ సెంటర్. ఓకే. సో ఇలా పెట్టేసినట్లయితే మనకి ఈ లైక్ బూట్‌స్ట్రాప్ అనేది సెట్ అయిపోయిందనమాట. ఓకే. ఎగ్జాక్ట్‌లీ మనకి బాగానే వచ్చింది హెడర్. ఓకే. సో ఇప్పుడు మనం ఏం చేద్దాము అంటే ఓకే. సో ఇక్కడ ఈ కోడ్ ఏదైతే ఉందో ఓకే. సో నేను ఇలా పెడుతున్నా. సో ఇప్పుడు ఇక్కడ మనం ఏం చేద్దామంటే యూజ్ ఎఫెక్ట్ వాడదాము. ప్లస్ యూజ్ స్టేట్ కూడా మనకి హెల్ప్ అవుతుందనమాట. ఓకే. సో స్టేట్ అనేది కావాలి. ప్లస్ యూజ్ ఎఫెక్ట్ అనేది కూడా కావాలి. ఎందుకంటే ఇప్పుడు మనం లైక్ ఫెచింగ్ ది డేటా అనేది మనకి ఒక సైడ్ ఎఫెక్ట్ అన్నమాట. ఓకే. సో అది ఆటోమేటిక్‌గా ఈ కాంపోనెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఆటోమేటిక్‌గా అయితే చేయలేవు. సో కాబట్టి దానికోసం మనం యూజ్ ఎఫెక్ట్‌ని అయితే పక్కా వాడాలి. ఓకే. సో దానికోసం మనం ఏం చేస్తాము అంటే సో ఇక్కడ నుంచి మనం తెచ్చుకుంటాం. అంటే లైక్ ఇంపోర్ట్ చేసుకుంటాం అనమాట. ఎక్కడి నుంచి రియాక్ట్ నుంచి. సో కాబట్టి మనకి ఫస్ట్ ఉండేది లైక్ అంటే యూజ్ ఎఫెక్ట్, యూజ్ స్టేట్ ఈ 2 అయితే కావాలి. మీరు ఇలా ర్యాండమ్‌గా స్టార్టింగ్‌లో కూడా పెట్టేసుకోవచ్చు. ఇలా ర్యాండమ్‌గా కూడా మీరు ఇంపోర్ట్ చేసుకోవచ్చు. ఓకే. దేర్ ఈస్ నో ఇష్యూ. ఇలా చేసుకున్నా లైక్ ఇందాక లైక్ ఫస్ట్ యూజ్ ఎఫెక్ట్ చేసుకొని యూజ్ స్టేట్ చేసుకున్నా కానీ నో ఇష్యూస్ అన్నమాట. ఓకే. సో ఇలా చేసేసుకొని సో ఇక్కడ మనకి టాప్‌లో ఇనిషియలైజ్ చేసేయండి స్టేట్. ఓకే. సో మనకి ఇక్కడ ప్రొడక్ట్స్ అని చెప్పేసి అందులో స్టోర్ చేయాల్సి ఉంటుంది వచ్చే ప్రొడక్ట్స్. అంటే మనము ఏపీఐ కాల్ చేసినప్పుడు మనకి డేటా అనేది వస్తుంది డేటాబేస్ నుంచి. ఓకే. వచ్చి దాన్ని స్టోర్ చేసుకోవాలి కదా. ఎక్కడ ఈ ప్రొడక్ట్స్ అనే స్టేట్స్‌లో చేసుకోవాలి కాబట్టి నేను దానికోసం రాస్తున్నాను అనమాట. ఓకే. సో ఇలా సెట్ ప్రొడక్ట్స్ అని చెప్పి రాసేసి ఇక్కడ యూజ్ స్టేట్ అని చెప్పి ఇందులో మనము అది ఎంప్టీ అరే అనమాట. సో బై డిఫాల్ట్‌గా ఎంప్టీ అరే మనం పెట్టాల్సి ఉంటుంది. ఎందుకు అంటే సో లైక్ మనకి ఇప్పుడు ఇందులో ఎలాంటి డేటా వస్తుందో మనకు తెలీదు కదా. అందుకే మనము ఎంప్టీ అరే పెట్టడం ద్వారా సో మనకి డేటా బేస్ నుంచి ఏదైతే డేటా వస్తుందో యూజ్ ఎఫెక్ట్ ద్వారా మనము ఫెచ్ చేసేసేసి ఇందులో మనము సెట్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఎక్కడి నుంచి వస్తున్న డేటా బేస్ నుంచి వస్తుంది. డేటా బేస్ అంటే ఆల్రెడీ సమ్ డేటా స్టోర్ అయ్యి ఉంటుందన్నమాట. చేసి ఉంచుతారు మన కోసం. ఓకే. సో దానికి మనము రిక్వెస్ట్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఓకే.
సో విచ్ ఈస్ ఫైన్, ఇది బాగానే ఉంది. బట్ మనకి ఏపీఐ ఏది రిక్వెస్ట్ చేయడానికి ఏపీఐ కావాలి, రైట్? అసలు ఏపీఐ అంటే ఏంటి అంటే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏపీఐ అంటే సో లైక్ అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్ అనమాట. ఓకే, సో ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్ ఇది ఏం చేస్తుంది అంటే ఓకే, ఇట్స్ యాక్ట్స్ యాజ్ ఏ మీడియేటర్ బిట్వీన్ ఫ్రంట్ ఎండ్ అండ్ బ్యాక్ ఎండ్. ఓకే, సో ఇది ఒక మీడియేటర్ అనమాట. ఓకే, సో ఇది ఏం చేస్తుంది అంటే ఫ్రంట్ ఎండ్కి బ్యాక్ ఎండ్కి మీడియేటర్గా పనిచేస్తుంది. ఓకే, సో ఇది ఏపీఐ అనేది సో మనము ఫ్రంట్ ఎండ్ నుంచి ఇచ్చే రిక్వెస్ట్ అనేది తీసుకెళ్ళి బ్యాక్ ఎండ్కి వెళ్తుంది. ఓకే, సో బ్యాక్ ఎండ్కి వెళ్ళి మనం ఇచ్చిన రిక్వెస్ట్ని బట్టి ఓకే, మనం ఏదైతే రిక్వెస్ట్ చేస్తామో రిక్వెస్ట్ అంటే సో మనం చేసే గెట్ రిక్వెస్ట్ కానీ పోస్ట్ రిక్వెస్ట్ కానీ పుట్టు కానీ లేదా డిలీట్ కానీ దాన్ని బేస్ చేసుకొని మనకి బ్యాక్ ఎండ్కి వెళ్ళి సమ్ ఆపరేషన్స్ చేసి మళ్ళీ డేటాని మనకి ఫ్రంట్ ఎండ్కే పంపిస్తుంది అనమాట అది. ఓకే, సో అలా అది ఇక్కడ ఫ్రంట్ ఎండ్ నుంచి వచ్చే డేటా బ్యాక్ ఎండ్ అంటే బ్యాక్ ఎండ్కి వెళ్ళి బ్యాక్ ఎండ్లో డేటా అదే ఈ ఫ్రంట్ ఎండ్ నుంచి వచ్చే రిక్వెస్ట్ బ్యాక్ ఎండ్కి తీసుకెళ్ళి బ్యాక్ ఎండ్ నుంచి మనకి డేటా తీసుకొచ్చి ఫ్రంట్ ఎండ్లో ఇస్తుంది అనమాట. ఓకే, సో ఇలా మనకి ఈ ఏపీఐ అనేది లైక్ ఎప్పుడైనా కానీ ఇంకా ఫ్రంట్ ఎండ్ నుంచి బ్యాక్ ఎండ్కి బ్యాక్ ఎండ్ నుంచి ఫ్రంట్ ఎండ్కి మనకి డేటా అనేది ట్రాన్స్ఫర్ చేస్తూనే ఉంటుంది. ఓకే, సో అందులోనే మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెథడ్స్ని బేస్ చేసుకొని ఈ డిఫరెంట్ మనకి ఏపీఐస్ అనేది మనం బ్యాక్ ఎండ్ పీపుల్స్ ఎవరైతే ఉంటారో లైక్ వాళ్ళు డిజైన్ చేస్తారనమాట. ఓకే, సో ఆ ఏపీఐ అనేది ఒక్కొక్క మెథడ్ని బేస్ చేసుకొని ఒక్కొక్క యాక్షన్ని పర్ఫామ్ చేస్తూ ఉంటుంది. ఓకే, సో అందులో భాగంగానే మనము ఇప్పుడు గెట్ యాక్షన్ చేసే అంటే గెట్ మెథడ్ పర్ఫామ్ చేసే ఒక ఏపీఐ అనేది కావాలి. ఓకే, సో అందులోనే మనకున్న ఒక ఏంటి అంటే లైక్ మనకి ఉన్న ఒక మెథడ్ అదే ఒక ఏపీఐ ఏంటి అంటే మనకి ఫేక్ స్టోర్ అని చెప్పేసి ఉంటుందన్నమాట. ఓకే, సో ఫేక్ స్టోర్ ఏపీఐ. ఓకే, సో ఇది లైక్ ఒక వెబ్సైట్, ఇందులో మనకి వాళ్ళు డిజైన్ చేసి ఉంచారన్నమాట మన కోసం ఆల్రెడీ ఏపీఐస్, మనం జస్ట్ లైక్ నార్మల్గా వాడుకోవడమే. ఓకే, సో ఇప్పుడు లైక్ ఏం చేయాలి అంటే సో మనకి ఇక్కడ ఎగ్జాంపుల్ రీసోర్సెస్ అని చెప్పేసి ఉన్నాయి కదా, సో ఇవి మనకి నార్మల్గా ఉన్న ఈ ఏపీఐస్ అన్నమాట. ఓకే, సో ఇక్కడ ప్రోడక్ట్స్, కార్ట్ ఐటమ్స్, యూజర్స్, లాగిన్ టోకెన్స్ అని చెప్పేసి ఉన్నాయి కదా. అందులో మనం చూసుకున్నట్లయితే ఇదిగో ఇవి రౌట్స్ అన్నమాట. ఓకే, సో ఇవే మనకి ఆల్ హెచ్టిటిపి మెథడ్స్ ఇక్కడ ఉంటాయి. సో అందులో మనకి ఉన్నాయి ఏంటంటే సమ్ గెట్ మెథడ్స్ ఉన్నాయి. ఓకే, సో తర్వాత పోస్ట్ ఉంది. పోస్ట్ అంటే మనము యాడ్ చేయవచ్చు అనమాట, డేటాబేస్లోకి డేటాని యాడ్ చేయవచ్చు. పుట్ అంటే అప్డేట్ చేయవచ్చు, ఉన్న డేటాని మనం అప్డేట్ చేయవచ్చు. ప్యాచ్ అన్న అంతే, ఉన్నదాన్ని అప్డేట్ చేయవచ్చు. డిలీట్ అంటే డిలీట్ అవుతుంది అనమాట. ఓకే, సో ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి అంటే గెట్ మెథడ్. ఓకే, సో ఈ గెట్ అనేది ఏం చేస్తా అంటే డేటా ఏదైతే మనకి డేటాబేస్లో ఉందో దాన్ని తీసుకొచ్చి మనకి ఇస్తుంది అనమాట. ఓకే, సో కాబట్టి ఇప్పుడు నేను దీని మీద క్లిక్ చేస్తే మనకి ఏపీఐ అనేది ఇస్తుంది అనమాట. ఇక్కడ ఇదిగో చూస్తారా, ఇది చూస్తే మనకు ఒక డేటా లాగా వచ్చింది కదా సమ్ డేటా. సో ఇక్కడ మనకి ప్రతి ప్రింట్ మీద క్లిక్ చేస్తే మనకి ఇలా వస్తుంది అనమాట. సో ఇది మనకి డేటాబేస్ నుంచి వచ్చిన డేటా అనమాట. ఓకే, సో ఇప్పుడు మనం ఈ డేటాని మన వెబ్ పేజ్ మీద ఇక్కడ చూడాలి. సో చూడాలి అంటే మనం ఏం చేస్తాము అంటే ఈ పైన యూఆర్ఎల్ ఏదైతే ఉందో ఇది. ఓకే, సో యూఆర్ఎల్ని కాపీ చేసుకోండి, పైన ఉన్న యూఆర్ఎల్ అదే ఇప్పుడు మనకి ఏపీఐ అనమాట. ఓకే, సో ఇప్పుడు అదే మనకి గెట్ ఏపీఐ గెట్ కాల్ చేస్తాను అనమాట. ఓకే, సో కాబట్టి ఇది మీరు ఏం చేయండి అంటే కాపీ చేసేసుకొని ఇది క్లోజ్ చేసేసి ఓకే, సో మన కోడ్కి వచ్చి ఇక్కడ కోడ్కి రండి. వచ్చేసి ఇక్కడ ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే సో ఇక్కడ యూజ్ ఎఫెక్ట్ అని చెప్పేసి రాయండి. ఓకే, సో ఇక్కడ యూజ్ ఎఫెక్ట్ అని చెప్పి రాసేసి యూజ్ ఎఫెక్ట్లోనే అవుతుంది అనమాట. ఓకే, సో ఇక్కడ మనము ఒకేసారి ఆ ఏపీఐ అనేది ఒక్కసారి మాత్రమే రన్ అవ్వాలి కాబట్టి సో మనం ఇక్కడ ఇలా లైక్ ఎంటీ డిపెండెన్సీ అరే పాస్ చేయాల్సి ఉంటుంది. ఇది కనుక పాస్ చేయకపోతే ఏమవుతుందంటే ఇన్ఫినైట్ లూప్ అవుతుంది. ఓకే, ఇన్ఫినైట్గా మనకి కంటిన్యూగా ఏపీఐ కాల్ అనేది అవుతూనే ఉంటుంది అనమాట. ఓకే, ఎందుకు అంటే ఈ కాంపోనెంట్ అనేది రీరెండర్ కంటిన్యూగా అవుతుంది కాబట్టి సో దానివల్ల మనకి ఈ కోడ్ కూడా అంటే ఈ కోడ్ అనేది కూడా రన్ అవుతూ ఉంటుంది కాబట్టి సో అప్పుడు అది ఇన్ఫినైట్ అవుతుంది. బట్ అలా అవ్వద్దు, మనకు ఓన్లీ ఫర్ ది ఫస్ట్ టైం మాత్రమే రన్ అవ్వాలి. కాంపోనెంట్ రెండర్ అయిన ఫస్ట్ టైం మాత్రమే ఇందులో ఉన్న కోడ్ అనేది రన్ అవ్వాలి అంటే మనం ఎంటీ డిపెండెన్సీ అరే అనేది పాస్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఇందులో ఒక ఫంక్షన్ రాయాల్సి ఉంటుంది అనమాట. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే గెట్ డేటా అని చెప్పి రాసేసుకొని సో ఇది లైక్ యారో ఫంక్షన్ నేను రాస్తున్నాను అనమాట. ఓకే, సో ఇక్కడ ఇది మనకి డీబీ ఆపరేషన్ కాబట్టి సో ఇది అసింక్రనస్లో రన్ అవ్వాలి కాబట్టి సో మనం అసింక్ అని చెప్పి రాసేసి అలానే మనము ట్రై క్యాచ్ అని చెప్పేసి కూడా రాయాలి, ఎందుకంటే మనం ఎర్రర్ హ్యాండ్లింగ్ కూడా చేయాలి కాబట్టి సో
సో ఏదైనా ఎర్రర్స్ ఉంటే సో మనం ఇక్కడ అలర్ట్‌లో చూపిద్దాము. ఓకే. అలర్ట్. ఓకే. సో ఫెయిల్ టు ఫెచ్ ది డేటా. ఓకే. సో ఇలా అన్నమాట. ఏదైనా ఎర్రర్ ఉంటే మనకి అలర్ట్ వచ్చేస్తది. ఓకే. ఇది కావాలంటే ఎర్రర్‌ని కూడా మనం ఎర్రర్‌లో వచ్చే మెసేజ్ ఏదైతే ఉంటుందో ఎర్రర్ డాట్ మెసేజ్ అని చెప్పేసి అది కూడా మనము చూడొచ్చనమాట. ఓకే. సో ఇది మీకు ఇన్ కేస్ అసింక్రనస్ ఆపరేషన్స్ అంటే ఏంటి, లైక్ ఈ ట్రై క్యాచ్ బ్లాక్స్ అంటే ఏంటో తెలియకపోతే నేను ఆల్రెడీ లైక్ మనకి ప్రామిసెస్ అని చెప్పేసి ఉంటాయన్నమాట. ఓకే. వీడియో మన జావాస్క్రిప్ట్ సిరీస్‌లో ఉంది. ఒకసారి అయితే చూడండి. ఓకే. సో ఇక్కడ లైక్ మనము ఏం చేద్దామంటే ఇప్పుడు లైక్ డీబీ ఆపరేషన్ చేయాలి. ఓకే. సో డేటా ఓకే. డీబీ డేటా అని చెప్పి రాసేసుకొని ఇక్కడ మనము వెయిట్ చేయాలి. ఆ ప్రామిస్ అనేది మనకి వస్తుందన్నమాట డేటాబేస్ నుంచి. అంటే ఈ ఫెచ్ అనేది రిటర్న్ చేస్తుందన్నమాట. ఓకే. ఫెచ్ అనేది ఒక ప్రామిస్‌ని రిటర్న్ చేస్తది. ఓకే. సో కాబట్టి ఇక్కడ మనము ఇది కాదు. సో ఇందాక మనం కాపీ చేసుకున్న లింక్ మళ్ళీ పోయింది. సో నేనేం చేస్తున్నా అంటే మళ్ళీ ఫేక్ స్టోర్ ఏపీఐకెళ్ళి ఓకే. సో ఆ లింక్ మనం కాపీ చేసుకున్నాం కానీ ఇందాక ఇది మళ్ళీ పోయిందనమాట. సో ఇక్కడ వచ్చేసి ఇదిగో దీని మీద క్లిక్ చేస్తే మనకి ఇక్కడ అది వస్తుందన్నమాట ఏపీఐ. ఓకే. ఏపీఐ లింక్. ఓకే. ఇది లైక్ కాపీ చేసేసుకొని ఓకే. సో ఇక్కడ వచ్చి ఇందులో వేసేయండి. ఓకే. సో ఇప్పుడు ఏమవుతుంది అంటే సో బై డిఫాల్ట్‌గా మనం ఇలా పెట్టడం ద్వారా సో ఇక్కడ మనకి రిక్వెస్ట్ అనేది ఫెచ్ అనేది ఏం చేస్తదంటే బై డిఫాల్ట్‌గా గెట్ రిక్వెస్ట్ చేస్తది. ఓకే. సో మనకి పోస్ట్, పుట్, డిలీట్ అలా కావాలి అంటే సో ఇక్కడ మనం నార్మల్‌గా ఇక్కడ మెథడ్ అని చెప్పేసి ఉంటుందన్నమాట. ఏ మెథడ్ ఏంటి అని ఇక్కడ మనం మెన్షన్ చేయాలి. దేనికి అంటే పోస్ట్‌కి, పుట్‌కి, డిలీట్‌కి. ఓకే. గెట్‌కి అవసరం లేదనమాట. ఓకే. సో ఇలా గెట్‌కి తప్ప మిగతా వాటికి మెథడ్ అయితే మెన్షన్ చేయాలి. ఇక్కడ సమ్ అనదర్ హెడర్స్ అని చెప్పేసి ఓకే. హెడర్స్ అని చెప్పేసి ఉంటాయి. ఓకే. అవి పెట్టాల్సి ఉంటుంది. తర్వాత ఇక్కడ మనకి బాడీ అని చెప్పి అవి పెట్టాల్సి ఉంటుంది. వేటికి అంటే పోస్ట్‌కి పుట్‌కి అయితే స్పెసిఫిక్‌గా పెట్టాల్సి ఉంటుంది. గెట్‌కి లైక్ డిలీట్‌కి అంత అవసరం లేదు. ఓకే. వాటి గురించి ఇంకా నేను ఫర్దర్‌గా చెప్తానులే. మనకి ఇంకా ఫర్దర్‌గా యాక్సియోస్ అని చెప్పేసి ఉంటుంది. ఓకే. దాన్ని యూజ్ చేయొచ్చు. ఓకే. సో యాజ్ ఆఫ్ నౌ సో ఇప్పుడు మనం ఇలా ఫెచ్ అని చెప్పి ఏపీఐ కాల్ చేయడం ద్వారా ఇది ఏమవుతుందంటే బై డిఫాల్ట్ గెట్ అవుతుంది. సో గెట్ అయిన తర్వాత మనము ఇక్కడ ఏం చేయాలంటే మళ్ళీ మనము ఈ డేటాబేస్‌లో వచ్చే డేటా అనేది మనకి జేసన్ ఫార్మాట్‌లో తీసుకోవాలన్నమాట. సో కాబట్టి మనము ఆ రిజల్ట్ అని చెప్పి రాసేసుకొని సో ఇక్కడ మనకు జేసన్ డేటా కూడా తీసుకోవడానికి డీబీ డేటా డాట్ జేసన్ అనే మెథడ్ని కాల్ చేస్తే డేటా అంతా మనకి ఫార్మాట్లో మనకి కావాల్సిన ఫార్మాట్లో వస్తుంది. ఓకే. సో ఇప్పుడు వచ్చిన డేటాని మనము ఏం చేస్తాము అంటే ఇక్కడ సెట్ ప్రోడక్ట్స్లో సెట్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఓకే. సో ఇలా సెట్ చేసేసి మనం ఇందులో పెట్టేసినట్లయితే మనకి ఫర్ ది ఫస్ట్ టైం మాత్రమే ఈ కోడ్ అనేది రన్ అయిపోయి నేను ఇక్కడ దీన్ని ఒకసారి ఫార్మాట్ చేస్తున్నా. ఓకే. ఫార్మాట్ అయిపోయింది. సో ఇప్పుడు ఇది ఏదైతే ఫంక్షన్ ఉందో ఈ ఫంక్షన్ని మనము ఇక్కడే ఇమ్మీడియట్‌గా కాల్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఓకే. సో ఇప్పుడు ఇలా ఇమ్మీడియట్‌గా కాల్ చేస్తే మనకి ఆ డేటా అనేది లైక్ ఇమ్మీడియట్‌గా కాల్ అయిపోయి మనకి ఇప్పుడు స్టేట్‌లో ఉందన్నమాట. ఈ స్టేట్‌లో ఉంది. ఓకే. సో దీన్ని ఇప్పుడు మనం చూడాలి అంటే ఒకసారి చూడండి మనకి ఇక్కడ ఏమవుతుందో మీకు కూడా క్లారిటీ వస్తుందన్నమాట. ఓకే. ఇప్పుడు ఇది ప్రింట్ అయిపోయింది. కన్సోల్ లాగ్‌లోకి వెళ్ళి చూస్తే మీకు ఒకసారి క్లారిటీగా అర్థమవుతుందన్నమాట. ఓకే. సో ఇప్పుడు చూడండి. ఓకే. సో ఇక్కడ నేను కన్సోల్ లాగ్‌లో చేశాను. సో ఇప్పుడు నేను దీన్ని తీసేస్తున్నా. ఒకసారి రిఫ్రెష్ చేస్తా మళ్ళీ చూడండి. ఓకే. సో ఇప్పుడు ఒకసారి చూడండి మనకి ఫస్ట్ ఎంప్టీ అరే వచ్చింది. ఓకే. తర్వాత ఆ అరే లోపలే సో చూడండి లైన్ నెంబర్ 23 అంటే ఇదే. సో ఇక్కడ మీరు చూడండి ఫస్ట్ మనకి ఎంప్టీ అరే వచ్చింది. తర్వాత మనకి 20 ఐటమ్స్ వచ్చాయి లోపల. రైట్. విచ్ మీన్స్ ఏమైంది అంటే కాంపోనెంట్ అనేది ఫర్ ది ఫస్ట్ టైం రెండర్ అయింది. రెండర్ అంటే లైక్ ఎగ్జిక్యూట్ అయింది. ఎగ్జిక్యూట్ అయినప్పుడు మనకి సెట్ ప్రోడక్ట్స్లో ఏమని ఉండే లైక్ ఎంప్టీ అరే ఉండే ఇది. రైట్. సో అదే మనకి ఇది ప్రింట్ అయిపోయింది అనమాట ఫర్ ది ఫస్ట్ టైం. ఓకే. అందుకే మనకి ఫస్ట్ టైం ప్రింట్ అయినప్పుడు ఎంప్టీ అరే అనేది మనకి ప్రింట్ వచ్చింది ఇక్కడ. ఓకే. సో ఇది రెండరింగ్ అయిపోయిన వెంటనే మనకి ఈ యూజ్ ఎఫెక్ట్ అనేది మళ్ళీ రన్ అయిందనమాట. ఓకే. సో మళ్ళీ రన్ అవ్వడం ద్వారా మనం మళ్ళీ సెట్ చేస్తున్నాం కదా స్టేట్ని. ఓకే. ఈ స్టేట్ని సెట్ చేయడం ద్వారా మళ్ళీ కాంపోనెంట్ అనేది మళ్ళీ రెండర్ అవుతుంది. రెండర్ అంటే మళ్ళీ ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. ఇక్కడ స్టేట్ సెట్ చేయడం ద్వారా కాంపోనెంట్ మళ్ళీ రెండర్ అవుతుంది. ఓకే. రెండర్ అయినప్పుడు మళ్ళీ ఇది ప్రింట్ అయిందనమాట. ఓకేనా. సో రెండర్ అంటే లైక్ ఏమవుతుంది అంటే మళ్ళీ ప్రతి కోడు ఎగ్జిక్యూట్ అవుతుంది. అంటే ఇక్కడ ఏమైంది అంటే సో ఈ కోడ్ ఏదైతే ఉందో ఫస్ట్ టైం ఎగ్జిక్యూట్ అయింది మొత్తము. మనం ఇక్కడ మళ్ళీ యూజ్ ఎఫెక్ట్ అనేది రన్ అయిన ప్రతిసారి మళ్ళీ సెట్ చేసినాం కదా డేటాని ఇక్కడ సెట్ ప్రోడక్ట్స్లో.
దానివల్ల మళ్ళీ ఒకసారి రన్ అయిందనమాట. అంటే ఇక్కడ 2 టైమ్స్ అనేది కోడ్ ఎగ్జిక్యూట్ అయింది. ఓకే. సో అందుకే ఫస్ట్ టైం అనేది అంటే ఈ యూజ్ ఎఫెక్ట్ ద్వారా మనకి సెకండ్ టైం ఎగ్జిక్యూషన్ అయినందువల్ల మళ్ళీ ఈ స్టేట్లో పెడుతున్నాం కాబట్టి మళ్ళీ ఎగ్జిక్యూట్ అవ్వడం ద్వారా మనకి ఈ రిజల్ట్ అనేది వచ్చిందనమాట. ఈ డేటా అనేది మనకి డేటా బేస్లో నుంచి వస్తుందన్నమాట. ఓకే. సో ఇప్పుడు ఈ డేటాని మనం చూపెట్టాలి ఎక్కడ అంటే సో లైక్ మనం వెబ్ పేజ్ మీద చూపెట్టాలి అనుకోండి. సో ఇప్పుడు మనం ఏం చేస్తాము అంటే లైక్ మ్యాప్ వాడొచ్చు. సో మనకి దీన్నే రెండరింగ్ ది లిస్ట్ అని చెప్పేసి నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను, అక్కడ ఒకసారి చూడండి. రెండరింగ్ ది లిస్ట్ ఇన్ ద రియాక్ట్ అని చెప్పేసి ఉంటుంది. సో మనకి మ్యాప్ అనేది హెల్ప్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు ఇది ఏంటి అంటే ఒక లిస్ట్ అంటే అది అరే అనమాట. ఇప్పుడు దీన్ని మనము మ్యాప్ చేసి డేటాని చూపెట్టవచ్చు అనమాట. ఓకే. సో ఇప్పుడు మనకి ప్రాప్స్ కూడా హెల్ప్ అవుతాయి. మనకు కావాలి అంటే ఈచ్ డేటాని మనము ప్రాప్స్ త్రూ వేరే కాంపోనెంట్ క్రియేట్ చేసి కూడా మనం పంపించుకోవచ్చు. ఓకేనా. సో దానికోసం మనం ఏం చేద్దాము అంటే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ నేను ఒక కాంపోనెంట్ని క్రియేట్ చేస్తున్నా. ఓకే. సో ఇక్కడ మనము ప్రాప్స్ త్రూ పంపిద్దాము. ఓకే. సో ఇక్కడ మనము ఏం చేద్దాము అంటే సో ప్రోడక్ట్ డేటా అని చెప్పేసి .jsx ఇది. ఓకే. సో ఇది రాసేసుకున్నా. సో ఇక్కడ మనం ఏం చేద్దాము అంటే సో ప్రోడక్ట్ డేటా అని చెప్పేసి ఇదే నేమ్తో ఫైల్ నేమ్తో మనం రాసేసుకొని ఓకే. సో ఇక్కడ ఇలా రిటర్న్లో ఓకే. సో డివిజన్ రాసేసుకొని ఓకే. డివిజన్ అని చెప్పి రాసేసుకొని హెడింగ్ 1లో హలో అని చెప్పి అలా రాయండి. ఓకే. దీన్ని ఎక్స్పోర్ట్ చేసుకోవాలి ఎందుకంటే మనం వాడాలి. ఇక్కడ app.jsxలో మనం ఇంపోర్ట్ చేసుకోవాలి కాబట్టి దాంట్లో పేరెంట్ యాక్చువల్లీ అదే అవుతుంది కాబట్టి సో ఎక్స్పోర్ట్ డిఫాల్ట్ చేసేసుకొని సో ప్రొడక్ట్స్ డేటా అని చెప్పేసి దీన్ని రాసేసుకొని దీన్ని మనం తీసుకొచ్చి ఇక్కడ మనము ఏం చేయొచ్చు అంటే దీంట్లో ఇంపోర్ట్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఓకే. సో ఇక్కడ ఇంపోర్ట్ ఈ ప్రొడక్ట్స్ డేటా ఆటో ఇంపోర్ట్ అవుతుందన్నమాట. సో దీన్నే మనం ఫ్రమ్ ఎక్కడ నుంచి అంటే ప్రొడక్ట్స్ డేటా అనే ఫైల్ నుంచి ఈ ఫైల్ నుంచి మనము ఇంపోర్ట్ చేసుకున్నాం. ఓకే. సో చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఏం చేయవచ్చు అంటే ఇక్కడ ఓకే. సో ఇక్కడ కాన్స్ట్ ఓకే. సో మనకి ప్రొడక్ట్స్ ఇన్ఫో అని చెప్పి ఇలా ఒక వేరియబుల్ క్రియేట్ చేసేయండి. చేసేసిన తర్వాత మనకి ఈ ప్రోడక్ట్స్లో యాక్చువల్ డేటా అనేది ఉందన్నమాట. ఎందుకంటే ఇక్కడ మనం ఫెచ్ చేసినప్పుడు ఈ సెట్ చేస్తున్నాం కదా. సో కాబట్టి ఇందులో మనకి డేటా అనేది ఉంటుంది. సో కాబట్టి దీంట్లోకి పెట్టేసుకొని మనం మ్యాప్ చేసి ఓకే మ్యాప్ ఓకే. సో ఇక్కడ మనకి ఈచ్ ప్రోడక్ట్ అనేది వస్తుందన్నమాట. సో మనకి ఈచ్ డాక్యుమెంట్ అనేది వస్తుంది. ఓకే. సో ఈ డాక్యుమెంట్ లోపల మనం ఏం చేద్దాము అంటే ఈ కాంపోనెంట్కి పంపిద్దాం. ఇందాక క్రియేట్ చేసిన కాంపోనెంట్ ఉంది కదా దానికి మనము ప్రాప్స్ లాగా పంపించవచ్చు అనమాట. ఓకే. సో కాబట్టి ఇక్కడ మనము సో ఇలా కాంపోనెంట్ని కాల్ చేసి డైరెక్ట్గా కాల్ చేసేయచ్చు. చేసేసి ఈ ప్రోడక్ట్ ఏదైతే ఉందో ఈ ప్రోడక్ట్ని మనం ఇక్కడ పంపించాల్సి ఉంటుంది. డైరెక్ట్గా ప్రోడక్ట్ అనేది పోతుందన్నమాట. ఓకే. సో ఇక్కడ వెళ్ళిన తర్వాత మనకి ఇక్కడ మనకి ఎర్రర్ వస్తుందన్నమాట. సో ఇక్కడ ఎర్రర్ ఏంటి అంటే సో మిస్సింగ్ కీ ప్రాప్ ఫర్ ఎలిమెంట్ ఇన్ ఇటరేటర్ అని చెప్పేసి వచ్చింది కదా. ఎందుకు అంటే సో మనకి ఈచ్ ప్రోడక్ట్ని అది యూనిక్గా ఇంటర్నల్గా ఎలిమెంట్ని ఐడెంటిఫై చేయడానికి ఇక్కడ మనకు ఒక కీ అనేది ఉండాలన్నమాట. ఓకే. సో కీ అనేది ఉండాలంటే సో ఇక్కడ మనం ఏం చేద్దాము అంటే ఇక్కడ ఇండెక్స్ పొజిషన్స్ వస్తాయి పక్కనే. సో ఈ ఇండెక్స్ పొజిషన్ తీసేసుకొని సో ఇక్కడ మనము కీ లాగా పాస్ చేస్తే మనకి అయిపోతుంది అనమాట. ఓకే. సో ఇప్పుడు సో ఏమైంది అంటే మనం ప్రాప్స్ లాగా డేటాని ఇదిగో ఎక్స్పాండ్ చేస్తాం. డేటాని మనము ఈ కాంపోనెంట్కి పాస్ చేస్తాం. ఓకే. ఇలా పాస్ చేయగానే మనకి ఏమి రాదు. ఓకే. సో ఇప్పుడు మనం డేటా చూడండి ఇక్కడ మనకి అయితే ఏమి రాలేదు. హలో అనేది కూడా ప్రింట్ కాలేదు. ఎందుకంటే ఇక్కడ మనకి హలో అనేది ఉంది కదా అది కూడా ప్రింట్ కాలేదు. ఇప్పుడు ప్రింట్ అవుతుంది ఎప్పుడు అంటే మనం ఈ ప్రోడక్ట్స్ ఇన్ఫో ఏదైతే ఉందో దీన్ని తీసుకొచ్చి ఇక్కడ డివిజన్ రాసి దీని లోపల ఇలా రెండరింగ్ చేయాలన్నమాట. సో ఈ కర్లీ బ్రేస్ ఎందుకు అంటే ఇది జావా స్క్రిప్ట్ లైక్ వేరియబుల్ కాబట్టి సో దాన్ని మనము ఇక్కడ జావా స్క్రిప్ట్ వేరియబుల్ లాగా ట్రీట్ చేయాలి అంటే కర్లీ బ్రేసెస్ పెట్టి చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ సేవ్ చేస్తే చూడండి మనకి 20 టైమ్స్ అంటే అందులో 20 ప్రోడక్ట్స్ ఉండే కదా అందుకే మనకి 20 టైమ్స్ ప్రింట్ అయిందనమాట హలో అని. బట్ అలా కాదు. సో ఇక్కడ మనము ప్రాప్స్ లాగా ప్రోడక్ట్ని పంపించాం కదా. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడికి వెళ్ళి ఆ ప్రాప్ని తెచ్చుకోవాలి. ఏమని అంటే ఇక్కడ ప్రోడక్ట్ అని చెప్పి మనం పంపించాము. మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది ప్రోడక్ట్ అదే నేమ్తో నేను ఇక్కడ తెచ్చేసుకున్నాను అనమాట ప్రోడక్ట్ అని. ఓకే. సో ఇలా అయినా తెచ్చుకోవచ్చు లేదా ప్రాప్స్ అని చెప్పి ఇలా అయినా రాసుకోవచ్చు అనమాట. ప్రాప్స్ ఇలా రాసుకొని దీని లోపల మనకి ఆబ్జెక్ట్ అని చెప్పి ప్రింట్ అవుతుంది అనమాట. ఓకే. సో కాబట్టి ఇక్కడ మనకి డేటా అని చెప్పి రాసి ప్రాప్స్ డాట్ ప్రోడక్ట్ అని చెప్పి మనము
ఆ నేము ఇక్కడైతే ఏదైతే నేమ్ ఇచ్చామో ఓకే, ఏ నేము ఇదిగో ఇక్కడ ఇచ్చిన నేమ్ ప్రోడక్ట్, ఈ నేమ్ని మనము ఇక్కడ దీన్ని కాపీ చేసుకొని ఇక్కడ ప్రాప్స్ డాట్ ప్రోడక్ట్ అనే మనకి వచ్చేస్తుంది అనమాట. ఓకే, సో ఇందులో మనకి యాక్చువల్ డేటా అనేది ఉంది. సో యాక్చువల్ డేటాలో మనకి ఏమేమి ఉంటాయి అంటే టైటిల్, అంటే మీరు ఒకసారి దీన్ని ఈ డేటా అనేది కన్సోల్ లాగ్ చేయండి, కన్సోల్ డాట్ లాగ్ ఓకే లాగ్ ఓకే డేటా అనేది మనకు చూసుకున్నట్లయితే ఇక్కడ ఒకసారి ఇన్స్పెక్ట్ చేద్దాము. ఓకే, సో ఇక్కడ చూస్తే కన్సోల్లో ఇదిగో చూడండి మనకి ఈచ్ ఆబ్జెక్ట్ అనేది వస్తుంది అనమాట. ఇక్కడ నుంచి లైన్ నెంబర్ 5 ఫ్రమ్ ది ప్రోడక్ట్ డేటా డాట్ జేఎస్ఎక్స్ నుంచి వస్తుంది అనమాట. అంటే ఇదిగో లైన్ నెంబర్ 5 అంటే ఇదే, ప్రోడక్ట్ డేటా డాట్ జేఎస్ఎక్స్ అంటే ఇదిగో ఇదే ఫైల్ అనమాట. ఓకే, సో కాబట్టి అందులో నుంచి మనకి ఈచ్ ఆబ్జెక్ట్ వస్తుంది. సో అందులో ఉండే కామన్గా ఉండే కీస్, అంటే ప్రతి ఆబ్జెక్ట్లో కీస్ అనేవి అన్నిటికీ కామన్గా ఉంటాయి అన్నమాట. ఓకే, బట్ ఇక్కడ వచ్చేసి ఓన్లీ ఈ వాల్యూస్ అనేవి డిఫరెంట్ వాల్యూస్తో ఉంటాయి. సో ఇక్కడ చూడండి ఈ ఆబ్జెక్ట్కి ఉండే కీస్, ఆ కీస్ చూడండి కేటగిరీ, డిస్క్రిప్షన్, ఐడి, ఇమేజ్, ప్రైస్, రేటింగ్, టైటిల్. ఇక్కడ కూడా కామన్గా అవే కేటగిరీ, డిస్క్రిప్షన్, ఐడి, ఇమేజ్, ప్రైస్, టైటిల్, రేటింగ్ అన్నీ ఉన్నాయన్నమాట. ఓకే, బట్ వాల్యూస్ చూడండి డిఫరెంట్గా ఉంటాయి. కేటగిరీ అనేది ఈ రెండు సేమ్ కేటగిరీవి, బట్ డిస్క్రిప్షన్ వచ్చేసి సో ఇక్కడ డిఫరెంట్గా ఉంటుంది. యో పర్ఫెక్ట్ ప్యాక్ ఫర్ ఎవ్రీడే, ఇక్కడ ఏమో స్లిమ్ ఫిట్టింగ్ స్టైల్ అని చెప్పేసి డిఫరెంట్గా ఉంది. దీని ఐడియా వచ్చేసి ఇది ఫస్ట్ది, ఇది సెకండ్ది. ఓకే, సో ఇమేజ్ కూడా డిఫరెంట్ ఇమేజ్ అనమాట, ఇమేజెస్ డిఫరెంట్గా ఉంటాయి. సో ఇక్కడ ప్రైజు డిఫరెంట్, సో రేటింగ్, ఇక్కడ టైటిల్ అనేది కూడా డిఫరెంట్గా ఉంటాయి అన్నమాట. సో కాబట్టి వాల్యూస్ మాత్రమే డిఫరెంట్గా ఉంటాయి, బట్ అందులో ఉండే కీస్ మాత్రం కామన్ అన్నమాట. సో కాబట్టి ఇక్కడ మనం ఏం చేయవచ్చు అంటే, సో ఇందాక లైక్ ఆ కీస్ ఏవైతే ఉన్నాయో మనము ఆబ్జెక్ట్ లోపల ఉన్న కీస్ని తెచ్చుకోవాల్సి ఉంటుంది అనమాట. ఓకే, సో పర్లేదు ఇక్కడ పోయినాయిలే మనం, బట్ నాకు గుర్తున్నాయి ఆ టైటిల్కి అవి ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఇక్కడ తెచ్చుకోవచ్చు అనమాట. ఓకే, సో ఇది ఒక ఆబ్జెక్ట్, ఇప్పుడు ఈ ప్రాప్స్ డాట్ ప్రోడక్ట్ అనేది ఒక ఆబ్జెక్ట్ కాబట్టి సో మన ఆబ్జెక్ట్ నుంచి డీస్ట్రక్చర్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో దీన్ని మనం ఆబ్జెక్ట్ డీస్ట్రక్చరింగ్ అంటారు. ఓకే, సో ఇక్కడ నుంచి మనం ఏం చేయవచ్చు అంటే మనకి టైటిల్ ఉంటుంది, ఓకే, అందులో ఇమేజ్ ఉంటుంది, ప్లస్ మనకి ప్రైస్ ఉంటుంది, ఓకే, ప్లస్ మనకి డిస్క్రిప్షన్ ఉంటుంది, ప్లస్ రేటింగ్ కూడా ఉందన్నమాట. ఓకే, సో ఇవి మనకి చాలు, ఎనఫ్. ఓకే, సో ఇప్పుడు మనము ఈ హలో బదులుగా దీనికి ఏం చేస్తాము అంటే, సో లైక్ హెడింగ్ 3లో నేనేం చేస్తున్నా అంటే టైటిల్, ఓకే, టైటిల్ అంటే ప్రోడక్ట్ నేమ్ అనమాట, ఆర్ లేదు అంటే ప్రోడక్ట్ అని చెప్పి ఇలా రాద్దాము. ఓకే, సో ఈ ప్రోడక్ట్ అనేది లైక్ ఈ టైటిల్తో మనకి ఉంటుందన్నమాట. సో కాబట్టి ఇక్కడ నేను ఈ టైటిల్ అని చెప్పేసి అలానే రాసేసాను. ఓకే, సో తర్వాత మనకి లైక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇమేజ్ని లోడ్ చేద్దాంలే దానికంటే బెటర్గా. సో మనకి ఇమేజ్ ఏదైతే ఉందో ఈ ఇమేజ్ని లోడ్ చేసేసి, ఓకే, సో ఇక్కడ ఐఎంజీ ఇమేజ్ అదే, సో ఈ పైన ఉన్న ఇమేజ్ ఏదైతే ఉందో దాన్ని మనం ఇక్కడ లోడ్ చేసాము. సో ఇక్కడ ప్రోడక్ట్ అని చెప్పేసి రాసేయండి. ఓకే, ఆల్టర్నేటివ్ టెక్స్ట్. ఓకే, సో ఇక్కడ రిమైనింగ్ ఇవన్నీ డివిజన్లో రాసేయండి. ఓకే, బెటర్గా ఉంటుంది. సో మనకి ఏదైనా లైక్ ఇప్పుడు ఫ్లెక్స్ బాక్స్తో హ్యాండిల్ చేయాలన్నా, గ్రిడ్తో హ్యాండిల్ చేయాలన్నా కానీ మనకి ఈజీగా అవుతుంది అనమాట. ఓకే, సో ఇది ప్రోడక్ట్, తర్వాత దాని ప్రైస్. ఓకే, సో ప్రైస్ అనేది మనం లైక్ హెడింగ్ 4లో చూపిద్దాము. ఓకే, సో ప్రైస్ వచ్చేసి లైక్ దాని ప్రైస్ అన్నమాట, సారీ ప్రైస్ ఇక్కడ. ఓకే, మిస్పెల్ చేసా ఇప్పుడు నా. ఓకే, సో తర్వాత రేటింగ్ అనేది మళ్ళీ ఒక అందులో ఆబ్జెక్ట్ అనమాట, దాని లోపల మళ్ళీ ఆబ్జెక్ట్ ఉంటుంది. ఓకే, సో కాబట్టి దాన్ని రేటింగ్ అనేది మనము ఓకే సో ఇలా చూపెట్టాలి. అందులో ఉన్నది మనకి రేటింగ్ డాట్ రేట్ అని చెప్పేసి ఉంటుంది అనమాట. ఓకే, అది. సో మనకి ఫైనల్గా వచ్చేది ఏంటి అంటే డిస్క్రిప్షన్ మనం పారాగ్రాఫ్లో అబౌట్ ప్రోడక్ట్ అని చెప్పి రాసేసుకొని సో మనము ఇక్కడ ఆ డిస్క్రిప్షన్ని పెట్టినట్లయితే సో ఇలా మనము ఇవన్నీ మనకి ఎందుకు ఇలా పెడుతున్నాము అంటే అన్నీ వచ్చేసి ఇవన్నీ వచ్చేసి ఏంటి అంటే ఈ జావా స్క్రిప్ట్ యొక్క వేరియబుల్స్ కాబట్టి మనకి ఇలా లైక్ రీడ్ చేయాలి, అంటే జేఎస్ఎక్స్లో రీడ్ చేయాలి కాబట్టి సో మనకు వచ్చేసింది అనమాట. ఇదిగోండి మీరు చూస్తే ఇవన్నీ మనకు వచ్చేసినాయి, ప్రోడక్టు లైక్ ప్రైజ్, రేటింగ్, అబౌట్ ప్రోడక్ట్ అని చెప్పేసి మనకు వచ్చేసింది చూసారా. సో దీన్ని ఎక్స్పాండ్ చేస్తున్నా సి ఓకేనా. సో ఇలా మనకి ఇమేజెస్ అనేవి చాలా పెద్దగా వస్తున్నాయి. సో కాబట్టి ఇమేజెస్ని మనం హ్యాండిల్ చేయాలి అంటే సో ఇక్కడ మనకి హైట్ అని చెప్పేసి ఉంటుందన్నమాట, లైక్ 100 అని చెప్పి రాసుకున్నట్లయితే సో మనకి సింపుల్గా చిన్నగా వస్తాయి అన్నమాట. ఓకే, సో 100 పిక్సెల్స్ సైజు. ఓకే, సో ఇప్పుడు పర్ఫెక్ట్గా మనకి సో చూడండి మనకి ప్రోడక్ట్ వచ్చింది, సో మనకి ప్రైస్ వచ్చింది, రేటింగ్ కూడా వచ్చింది, సో అబౌట్ కూడా వచ్చింది. బట్ ఇక్కడ చూడడానికి అంత బాగాలేదు కాబట్టి ఇప్పుడు మనం ఏం చేద్దాము అంటే లైక్
ఇప్పుడు అంటే సిఎస్ఎస్ యాడ్ చేద్దాము. ఓకే. సో ఇప్పుడు ఇక్కడ మనం ప్రైస్ దగ్గర నేను డాలర్ సింబల్ పెడుతున్నా నార్మల్గా. ఓకే, ఏదో అలా లైక్ డాలర్ సింబల్ అయినా పెట్టవచ్చు, లేదా మన ఇండియన్ రూపీ సింబల్ అయినా పెట్టవచ్చు. సో దానికోసం అండ్ హ్యాష్ 8377 ఏదో ఉంటుంది. వెయిట్, సారీ, ఇది అండ్ డాలర్ కాదు, అండ్ హ్యాష్ అనమాట. ఎస్. సో ఇక్కడ మనకి ఇది ఇండియన్ రూపీ రావడానికి ఈ లైక్ ఎంటిటీ కోడ్స్ ఉంటాయి అనమాట. సో ఆ కోడ్ పెట్టేస్తే మనకు వచ్చేస్తుంది. ఓకే. సో నౌ వీ విల్ యాడ్ సమ్ స్టైల్స్ టు ఇట్. ఓకే. సో ఇప్పుడు మనం ఏం చేద్దాము అంటే, సో లైక్ ఇక్కడ వచ్చేసి దీనికి క్లాస్, ఓకే, సో బార్డర్ అని చెప్పేసి యాడ్ చేసేసి, ఓకే, సో ప్యాడింగ్ అని చెప్పేసి యాడ్ చేయండి. ఓకే. సో లైక్ ప్యాడింగ్ ఒక 3 యాడ్ చేయండి. సో తర్వాత లైక్ ఈవెన్స్ వీ కెన్ యాడ్ సమ్ మార్జిన్ టు ఇట్. మార్జిన్ వచ్చేసి 2. ఓకే. అండ్ రౌండెడ్. ఓకే. సో ఇక్కడ మనకి రౌండెడ్ అని చెప్పేసి రాయండి. సో మనకి బార్డర్ రౌండ్గా వస్తాయి. అండ్ తర్వాత బార్డర్ కలర్ అనేది కావాలి అంటే, సో ఇక్కడే మనకి ఇవన్నీ బూట్స్ట్రాప్ క్లాసెస్ అన్నమాట. సో మీకు బూట్స్ట్రాప్ మీద ఏదన్నా లైక్ ప్రాజెక్ట్స్ కావాలి అంటే నాకు కామెంట్స్ ద్వారా తెలియచేయండి. నేను బూట్స్ట్రాప్ క్లాసెస్ యూజ్ చేసి మీకు ఒక అట్లీస్ట్ 1 or 2 ప్రాజెక్ట్స్ మనం బిల్డ్ చేద్దాము. ఓకే. సో ఇది లైక్ బార్డర్ బ్లాక్. ఓకే. అండ్ నౌ వాట్ వీ కెన్ డూ ఈజ్, సో ఇక్కడ ఏదైతే ఈ ఇమేజ్ ఉందో, సో ఈ ఇమేజ్ని మనము డివిజన్లో పెట్టేసి, ఓకే, సో దీన్ని మనము క్లాస్, ఓకే, రాసేసి టెక్స్ట్ సెంటర్ అని చెప్పి రాద్దాము. టెక్స్ట్ సెంటర్. ఓకే. సో ఎవ్రీథింగ్ విల్ గోస్ టు ద సెంటర్ పొజిషన్. ఓకే. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటి అంటే, సో వీటిని లైక్ మనం ఏం చేయవచ్చు అంటే ఫ్లెక్స్ లాగా, అంటే వీటిని సైడ్ బై సైడ్ చూపించడానికి మనకి ఇవి మొత్తం విడ్త్ అంతా తీసుకుంటున్నాయి కదా. సో లైక్ ఇంకేం చేయవచ్చు అంటే లైక్ వీటికి ఇంకా షాడోస్ కూడా యాడ్ చేయవచ్చు అనమాట. సో ఇక్కడ మనకి షాడో అని చెప్పేసి మనకి సిఎస్ఎస్లో షాడో ఉంటుంది, షాడో ప్రాపర్టీ. సో కాబట్టి అప్పుడు మనకి ఏం చేయవచ్చు అంటే ఈ బార్డర్ బ్లాక్ అనేది తీసి, అది దానివల్ల మనకి ఏం కనిపించట్లేదు. ఓకే. నౌ యూ కెన్ సీ ఇట్స్ లుక్స్ ఈవెన్ బెటర్. ఓకే. సో బట్ ఇక్కడ ఇలా చూస్తే బాగలేదు. సో మనం ఏం చేద్దామంటే సైడ్ బై సైడ్ ప్రోడక్ట్స్ వచ్చేలాగా చూద్దాము. సో దానికోసం మనం ఏం చేయాలంటే ఇక్కడ పనిచేయవు, ఎక్కడ రాయాలి అంటే మనం వచ్చేసి, సో ఇక్కడ మనము ఈ ఏదైతే డివిజన్ ఉందో ఇక్కడ మనం ఫ్లెక్స్ బాక్స్ హ్యాండిల్ చేయాల్సి ఉంటుందన్నమాట. పేరెంట్ డివిజన్ ఇది. ఓకే. సో వీటికి పేరెంట్ డివిజన్ ఇక్కడ ఉంది కాబట్టి, సో మనం ఇక్కడ వచ్చేసి ఫ్లెక్స్ బాక్స్ హ్యాండిల్ చేయాల్సి ఉంటుంది. ఓకే. సో ఇక్కడ నేను ఇది సైడ్ బై సైడ్ పెట్టి మీకు ఇప్పుడు ఇక్కడే చూపిస్తాను, మీరు చూడండి. ఓకే. సో ఇప్పుడు వచ్చేసి ఇక్కడ ఫ్లెక్స్. ఓకే. సో ఫ్లెక్స్ అని చెప్పి రాసినట్లయితే, సో ఇక్కడ మీరు వెయిట్, సో ఇక్కడ ఓకే, సారీ, ఇది ఆ ఫ్లెక్స్ కాదు, ఇది నేను టెయిల్విన్ సిఎస్ఎస్ రాస్తున్నా. సారీ, ఐఎమ్ సో సారీ. సో మనకి డీ ఫ్లెక్స్ అనమాట. ఈ బూషాప్లో ఉండేది డీ ఫ్లెక్స్. ఫ్లెక్స్ అంటే డిస్ప్లే ఫ్లెక్స్. ఓకే. చూడండి అన్నీ మనకి రో డైరెక్షన్లో వెళ్ళిపోయినాయి, మళ్ళీ ఓవర్ఫ్లో అవుతుంది అనమాట. ఓకే. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే, సో ఇది ఓవర్ఫ్లో అవుతుంది. సో మనకి ఇక్కడ ఓకే, మనం దానికి ఏం చేయాలంటే ఫ్లెక్స్ వ్రాప్ అని చెప్పేసి ఉంటుంది. సో ఫ్లెక్స్ వ్రాప్ యూజ్ చేస్తే మనకు ఓవర్ఫ్లో ఏం అవ్వదు. ఓకే. సో కాబట్టి ఇక్కడ మనకి చూసినట్లయితే కొన్ని స్పేస్ ఇక్కడ చూస్తారా, స్పేస్ అనేది ఇదిగో కొన్ని ఏమో ఎక్స్ట్రా తీసుకుంటున్నాయి, కొన్ని ఏమో తీసుకోవట్లేదు, రైట్. సో దానికోసం మనం ఏం చేయాలి అంటే, సో ఇక్కడ విడ్త్ అనేది సమ్ యాడ్ చేయండి. ఓకే. సో విడ్త్ వచ్చేసి 50 కనుక యాడ్ చేసినట్లయితే అన్నిటికీ సో ఇలా మనకి వచ్చేసింది అనమాట. 50 ఆర్ లైక్ 25 యాడ్ చేయండి. ఓకే. సో నౌ యూ కెన్ సీ. ఓకే. సో ఇవి ఎగ్జాక్ట్లీ బాగానే వచ్చినాయి. బట్ ఇవన్నీ లెఫ్ట్ సైడ్కి యాడ్ అవుతున్నాయి. ఇక్కడ రైట్ సైడ్లో మనకి స్పేస్ అనేది లైక్ ఉందన్నమాట. సో కాబట్టి సో మనం జస్టిఫై కంటెంట్ అనేది ఇక్కడ యాడ్ చేయాలి. ఓకే. సో ఇక్కడ వచ్చేసి మనం ఏం చేయవచ్చు అంటే, సో జస్టిఫై కంటెంట్ మనం అరౌండ్ యూజ్ చేద్దాం. అరౌండ్ ఆర్ బిట్వీన్ ఏది యూజ్ చేసినా ఏం కాదు. ఓకే. నౌ యూ కెన్ సీ దిస్ ఇస్ లుక్స్ ఈవెన్ బెటర్. ఓకే. సో ఇక్కడ ఇది బాగానే ఉంది. ఓకే. సో ఓకే, సమ్హౌ దిస్ ఇస్ ఫైన్, దిస్ ఇస్ లుక్స్ గుడ్. ఓకే. బట్ ఓకే, అరౌండ్ కాకుండా బిట్వీన్ యూజ్ చేస్తే బెటర్. ఓకే. నౌ యూ కెన్ సీ దిస్ ఇస్ ఈవెన్ లుక్స్ బెటర్. ఓకే. బట్ ఇక్కడ ఏంటి అంటే, సో మనకి ఈ కంటెంట్ అనేది ఇక్కడ చూడండి, ఇక్కడ స్పేస్ దీనివల్ల, ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ స్పేస్ అనేది చాలా హెవీగా వస్తుంది. ఈవెన్ దీనివల్ల ఇక్కడ అవునా. సో అలా మనకి స్పేస్ ఉండడం ద్వారా దట్ ఈస్ నాట్ ఈవెన్ లుక్స్ బెటర్. ఇక్కడ కూడా చూడండి, దీనివల్ల ఇక్కడ ఇది ఎక్స్పాండ్ అయిపోయి అలా వస్తున్నాయి అనమాట, రైట్.
సో టు హ్యాండిల్ దట్ మనం ఏం చేయొచ్చు అంటే సో ఇక్కడ ఈ ప్రోడక్ట్ డేటా దగ్గర వెళ్ళేసి ఇక్కడ మనం ఫ్లెక్స్ బాక్స్తో మళ్ళీ వర్క్ చేయొచ్చు అనమాట. ఏంటి అంటే టీ ఫ్లెక్స్ అని చెప్పి రాసి ఇది ఫ్లెక్స్ డైరెక్షన్ కాలంలో హ్యాండిల్ చేయాలి. ఓకే సో కాబట్టి సో జస్టిఫై కంటెంట్ అరౌండ్ అని చెప్పేసి ఇక్కడ రాయండి. ఇప్పుడు మనకి పర్ఫెక్ట్గా హ్యాండిల్ అవుతాయి అనమాట. చూడండి సో ఇక్కడ మనకి స్పేస్ అనేది అంతగా రాదు. ఓకే సో ఇక్కడ చూడండి అన్నిట్లో మనకి ప్రాపర్గా స్పేస్ అంటే ఉన్న కంటెంట్ ప్రకారం మనకి స్పేస్ అనేది వెళ్ళిపోతుంది అనమాట. ఓకే ఈవెన్ ఇక్కడ వస్తుందిలేండి, బట్ స్టిల్ ఇక్కడ మనకి అంతగా ఏం ఉండదు అనమాట, స్పేస్ వెళ్ళిపోయింది చూసారా. సో పర్ఫెక్ట్గా మనకి హ్యాండిల్ అయిపోయింది అనమాట. ఓకే సో కాబట్టి ఇది ఒక డివిజన్ యా నౌ విచ్ ఈస్ ఫైన్ దెన్. ఓకే అరౌండ్ జస్టిఫై కంటెంట్ అరౌండ్ యా ఈవెన్ వీ కెన్ యూజ్ బిట్వీన్ యాజ్ వెల్. ఓకే విచ్ ఈస్ ఫైన్. ఓకేనా. సో ఇక్కడ మనకు కావాలి అనుకుంటే సో ఈ ఇమేజ్కి డౌన్కి మధ్యలో ఇక్కడ ఒక హెచ్ఆర్ హారిజాంటల్ లైన్ని కూడా మనం వాడుకోవచ్చు అనమాట. ఈవెన్ ఇక్కడ కూడా ఒక లైన్ వాడుకుంటే సో మనకి పర్ఫెక్ట్గా ఓకే హారిజాంటల్ లైన్ అనేది వచ్చేస్తుంది అనమాట. నౌ యూ కెన్ సీ. ఓకే సో ఇలా లైక్ మనకి యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. సో ఇవి లైక్ మనకి నార్మల్గా ఉన్న ఈ ఫెచ్ అనే రిక్వెస్ట్ ద్వారా ఇలా ఫెచ్ చేసేసి మనము ప్రోడక్ట్స్ యాడ్ చేసుకోవచ్చు. ఓకే సో ఇంకా మనకు కావాలి అనుకుంటే ఇక్కడే మీరు ఏం చేయవచ్చు అంటే బటన్స్ యాడ్ చేసుకోవచ్చు. ఓకే సో మనకి 2 బటన్స్ వీ కెన్ యాడ్. ఓకే వ్యూ మోర్ ఓకే లేదా యాడ్ టు కార్ట్ అంటే ఇంకా మనం యాడ్ టు కార్ట్ ఏదైనా చేసుకోవాలి అంటే చేసుకోవచ్చు అనమాట. ఓకే యాడ్ టు కార్ట్. ఓకే సో ఈ బటన్స్కి మనము లైక్ ఏం చేయవచ్చు అంటే స్టైల్స్ యాడ్ చేసుకోవచ్చు. ఓకే సో బూట్స్ట్రాప్ స్టైల్స్ ఉంటాయి, అదే క్లాసెస్ బీటీఎన్ అవుట్లైన్. ఓకే సో ఇది ప్రైమరీ. ఓకే సో ఇక్కడ మనం ఈ అవుట్లైన్ వద్దులేండి. సో దీనికి అవుట్లైన్ కాకుండా దీనికి వార్నింగ్ ఇద్దాం. ఓకేనా. సో వార్నింగ్ అని చెప్పేసి ఇస్తే నౌ దిస్ ఇస్ లుక్స్ బెటర్. సో మనకి ఎంఎస్ ఓకే ఎంఎస్ అంటే మార్జిన్ స్టార్ట్. సో ఒక 2 ఇచ్చేస్తే మనకి స్పేస్ అనేది బిగినింగ్లో ఉంటుందన్నమాట. ఈ 2 సెంటర్లో పెట్టాలి అంటే సో ఇక్కడ క్లాస్ వచ్చేసి ఓకే సో టెక్స్ట్ సెంటర్ ఇలా మనము లైక్ ఎలాంటివి చేసేసుకున్నా కానీ మనకి పర్ఫెక్ట్గా మనకి వచ్చేసింది అనమాట. ఓకే సో ఇది లైక్ మనకి నార్మల్గా ఉన్న ఒక గెట్ రిక్వెస్ట్. ఓకే సో అంటే లైక్ యూజ్ ఎఫెక్ట్స్తో మనం ఇలా గెట్ రిక్వెస్ట్ చేసేసి సో ఇప్పుడు చూడండి నేను ఎప్పుడు రీఫ్రెష్ చేసినా కానీ కంటెంట్ అనేది మనకి ఇదిగో చూసారా ఫస్ట్ పేజ్ అనేది రిలోడ్ అయింది, తర్వాత యూజ్ ఎఫెక్ట్ అనేది రన్ అయిపోయి మనకి కంటెంట్ అనేది సమ్హౌ కొన్ని సెకండ్స్ బిట్ లేట్ చేసి మనకి వస్తుందన్నమాట. రైట్. బట్ ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మనకి ఈ టైం ఉంది కదా, సో ఈ టైంలో మనకి లోడర్ చూపెట్టవచ్చు అనమాట. అంటే ఇట్స్ టేకింగ్ సమ్ సెకండ్స్. రైట్. ఇక్కడ సెకండ్స్లో ఇక్కడ కనిపించట్లేదు, ఎంటీ బ్లాంక్ స్క్రీన్ వస్తుంది. రైట్. ఈ బ్లాంక్ స్క్రీన్లో మనం ఏం చేయవచ్చు అంటే సమ్ లోడర్ని కూడా మనం పెట్టుకోవచ్చు అనమాట. ఓకే సో లోడర్ని పెట్టుకోవాలి అంటే మనకి బూట్స్ట్రాప్లోనే స్పిన్నర్స్ అని ఉంటాయి. ఓకే సో మనకి స్పిన్నర్స్ అని చెప్పేసి ఉంటాయి. సో ఈ స్పిన్నర్ని మనం పెట్టేసుకోవచ్చు అనమాట. ఓకే సో దానికోసం మనం ఏం చేయాలంటే మళ్ళీ ఒక స్టేట్ని మెయింటైన్ చేయాలి. ఓకే సో ఏంటి అంటే సో లోడింగ్ అని చెప్పేసి మనకి స్టేట్ అని చెప్పేసి ఈ మెయింటైన్ చేసేసుకొని సో ఇది బై డిఫాల్ట్గా ఫాల్స్ అని ఉంటుంది. ఓకే ఈ స్టేట్ అనేది ఎందుకు అంటే సో మనకి ఈ ఫాల్స్. ఓకే ఈ స్టేట్ అనేది ఎందుకు అంటే సో మనము లోడ్ అయిన ప్రతిసారి దీన్ని ట్రూ చేస్తాం. ట్రూ అవుతే మనకి ఈ లోడర్ అనేది కనిపిస్తుంది. సో తర్వాత డేటా వచ్చినప్పుడు దాన్ని ఫాల్స్ చేయాల్సి ఉంటుంది. ఫాల్స్ చేస్తే లోడర్ అనేది హైడ్ అవుతుంది అనమాట. ఓకే సో లైక్ కండిషనల్ రెండరింగ్ లాగా చేయవచ్చు. ఓకే సో కాబట్టి ఇప్పుడు మనము ఈ గెట్ రిక్వెస్ట్ అయిన ప్రతిసారి మనం ఏం చేస్తాము అంటే దీన్ని ట్రూ చేస్తాం అనమాట. ఓకే సో సెట్ లోడింగ్ అనేది ట్రూ అవుతుంది. సో ఇక్కడ కూడా లైక్ ఏమవుతుంది అంటే సో ఇక్కడ మనకి ఎప్పుడైతే డేటా వస్తుందో ఓకే సో డేటా వచ్చిన ప్రతిసారి ఇక్కడ మనము సెట్ లోడింగ్ని ఫాల్స్ చేస్తాం అనమాట. ఓకే సో ఈవెన్ ఇక్కడ ఏదైనా ఎర్రర్ వచ్చినా కానీ సెట్ లోడింగ్ ఫాల్సే అవుతుంది. ఓకే సో ఎర్రర్ వచ్చినా కానీ మనము లైక్ ఫాల్స్ చేయాల్సి ఉంటుంది, లేదంటే అది లోడింగ్ అని అలానే పడిపోతుంది అనమాట. ఓకే సో కాబట్టి సో ఈ సెట్ లోడింగ్ అనేది ఫాల్స్ చేసేసి ఇప్పుడు ఈ లోడింగ్ అనేది ట్రూ ఉన్నప్పుడు మాత్రమే. ఓకే సో ఇక్కడ మనం ఏం చేస్తాము అంటే లోడింగ్ అనేది ట్రూ ఉన్నప్పుడు మాత్రమే మనము ఈ స్పిన్నర్ చూపిస్తాం. ఓకే ఈ స్పిన్నర్ అనేది ఏడుంది, ఇక్కడ ఉంది. ఓకే సో ఈ స్పిన్నర్ని మనము తీసుకొచ్చి సో ఇలా చూపిస్తాం అనమాట. ఓకే లేదు అంటే సో మనము మిగతా చూపిస్తాం అనమాట. ఇది టెర్నరీ ఆపరేటర్. ఇప్పుడు మనకి స్పిన్నర్ కావాలంటే లోడింగ్ అనేది ట్రూ ఉన్నప్పుడు మనకి ఇది కనపడాలి, లేదు అంటే మనము ఈ లైక్
కంటెంట్‌ని చూపిస్తామన్నమాట. సో, ఇది కాబట్టి ఇప్పుడు లోడింగ్ అనేది మనకి జావా స్క్రిప్ట్ కోడ్ కాబట్టి సో, మనం అది లోడ్ చేయాలి అంటే కనపడాలి అంటే దీన్ని మనం ఇలా కర్లీ బ్రేస్‌తో పెట్టాలి. కర్లీ బ్రేస్‌తో పెట్టడం ద్వారా మనకి ఏమైతుంది ఎర్రర్ వస్తుంది. ఎందుకు అంటే మనకి పేరెంట్ డివిజన్ అనేది ఒకటి ఉండాలన్నమాట. ఓకే. సో, కాబట్టి ఇక్కడ మనం ఒక పేరెంట్ డివిజన్ రాసేసుకొని ఓకే. సో, ఇక్కడ తీసుకొచ్చి ఓకే. సో, ఇలా డౌన్‌లో పెట్టేసుకున్నట్లయితే సో, మనకి ఇప్పుడు పర్ఫెక్ట్‌గా రన్ అయితుంది. సో, ఒకసారి ఫార్మాట్ చేయండి. ఫార్మాట్ చేస్తే మనకి సెట్ అయితుందనమాట. ఓకే. సో, ఇప్పుడు మనం కండిషనల్ రెండరింగ్ చేసాము. ఏంటి అంటే లోడింగ్ అనేది ట్రూ ఉన్నప్పుడు స్పిన్నర్ కనిపిస్తుంది. ఓకే. సో, దీనికి కూడా ఒక డివిజన్ రాసేసి ఓకే. సో, మనం సెంటర్‌లో పెట్టేయొచ్చు దానికి. ఓకే. సో, ఇక్కడ ఓకే. సో, దీన్ని ఇలా డివిజన్‌లో పెట్టేసి ఓకే. సో, ఇక్కడ చూడండి మనకి లోడర్ అనేది ఇక్కడ వస్తుంది. మీరు చూస్తే ఇక్కడ కార్నర్‌లో టాప్‌లో వస్తుందనమాట పైన. ఓకే. సో, ఇప్పుడు చూడండి నేను మళ్ళీ ఒకసారి రిఫ్రెష్ చేస్తా. ఇక్కడ చూడండి ఇక్కడ లెఫ్ట్‌లో వస్తుందనమాట. రైట్. సో, ఇది అలా రాకుండా మనకి ఉండాలి అంటే ఇక్కడ సెంటర్‌లో మనం పెట్టేయొచ్చనమాట. ఓకే. సో, దానికోసం మనం ఏం చేయొచ్చు అంటే సో, ఇక్కడ క్లాస్ ఓకే. సో, ఇక్కడ క్లాస్ అని చెప్పి రాసేసుకొని ఓకే. సో, ఇది ఫ్లెక్స్ జస్టిఫై కంటెంట్ సెంటర్ అండ్ అలైన్ ఐటమ్స్ సెంటర్ అండ్ వ్యూ హైట్ 100 అని చెప్పేసి రాసుకుంటే మనకి ఇదిగో ఇక్కడ సెంటర్‌లో వస్తుందన్నమాట. రైట్. బట్ ఇక్కడ మనకి హెడింగ్ కూడా కావాలి అంటే మనం ఏం చేయొచ్చు అంటే సో, ఈ కామన్‌గా ఉండే ఈ ఏదైతే ఉందో దీన్ని తీసుకొచ్చి కామన్‌గా ఉంటుందన్నమాట. సో, దీన్ని తీసుకొచ్చేసి మీరు లైక్ 1 మినిట్ మనం ఏదో మిస్ చేసాం. సో, ఇదన్నమాట. ఇది తీసేసుకొని ఓకే. 1 మినిట్ ఇది తీసేసుకొని ఓకే. సో, ఇక్కడ లోడింగ్ టాప్‌లో ఇక్కడ పెట్టేయండి. ఓకే. సో, ఇది కామన్‌గా మనకి హెడర్ అనేది కామన్‌గా ఉంటుంది. సో, బట్ కంటెంట్ అనేది లోడ్ అయినప్పుడు మనకి చూపిస్తుందన్నమాట. అంటే లైక్ లోడ్ అయినప్పుడు ఇది కనిపిస్తుందన్నమాట. చూసారా ఇప్పుడు లోడింగ్ అని చెప్పేసి ఇలా మనము లోడర్స్‌ని కూడా యాక్సెస్ చేసుకోవచ్చు. సో, ఇప్పుడు చూసారా ఇదిగో ఇక్కడ లోడ్ వస్తది. సో, మనకి అది లోడింగ్ అయిపోయిన వెంటనే కంటెంట్ అనేది మనకి చూపిస్తుందన్నమాట. ఓకే. సో, ఇది మనకి నార్మల్‌గా ఉన్న ఈ యొక్క ఏపీఐ కాల్స్. ఓకే. సో, ఇలా మనము ఇంకా ఫర్దర్ కూడా ఇంప్లిమెంట్ చేయొచ్చు. బట్ దిస్ ఈస్ ద బేసిక్ థింగ్స్ వి కెన్ డూ. ఓకేనా. సో, వీడియో కొద్దిగా లెంతీగా అయింది విచ్ ఈస్ ఫైన్. సో, ఇఫ్ యూ లైక్ ద కంటెంట్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి షేర్ చేయండి. ఓకేనా. సో, ఇన్ కేస్ మీకు ఏమైనా ఫర్దర్‌గా ఇన్ఫర్మేషన్ కావాలి అంటే నాకు కామెంట్స్ చేయండి. సో, ఐ విల్ ప్రొవైడ్ యూ ద కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఆన్ ది ప్రోగ్రామింగ్ యాస్ వెల్. ఓకే. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ నైస్ డే. టేక్ కేర్. బై.